మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వీడియో మరి మొదటి నుండి చివరి వరకు చూడండి. మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియమైన మిత్రులారా, ఈరోజు వాక్య అంశం ఏంటిది అంటే నపుంసకులు అన్న యొక్క మాటతో మనం ముందుకెళ్దాం. ఈ నపుంసకుల గురించి ఎందుకు నేను తెలియపరుస్తుందంటే, బైబిల్లో మనం చదివినప్పుడు 3 రకాల యొక్క నపుంసకుల గురించి మరి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ 3 రకాల యొక్క నపుంసకుల గురించి మనం చూస్తున్నప్పుడు ఈ 3 రకాల యొక్క నపుంసకులు ఎవరు అసలు మరి అన్నది ఇక్కడ మన ప్రశ్న. మొదటికి మనకు అందరికీ తెలిసినది మత్తయి సువార్త 19వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. మనం చదివి యొక్క వాక్యం చదివి మనం ముందుకెళ్దాం. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే, తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టినవారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులు గలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులు గలరు. ఇక్కడ 3 రకాల యొక్క నపుంసకుల గురించి మనం చూస్తున్నాం. మొదటికి ఏంటి, ఎలాంటి యొక్క నపుంసకులు అని మనం చూసినట్లయితే, తల్లి గర్భం నుండి నపుంసకులుగా మరి పుడుతుంటున్నారు. అనగా పుట్టుక లోపం వల్ల లేక వారు పుడుతూ ఉంటారన్న సంగతి మనం గమనించాలి. దీనికి ముందు మనం అర్థం చేసుకోవాలి, నపుంసకులు అంటే ఏంటి అని మనం అర్థం చేసుకున్నట్లయితే, నపుంసకులు అనగా మరి సంసారం చేయలేని వారు అని మనం ఆలోచన చేసుకోవాలి. అంటే అలాంటి యొక్క వ్యక్తులను నపుంసకులుగా మనం చూస్తున్నాం. అంటే సంసారం చేయలేని యొక్క వ్యక్తులను మరి నపుంసకులుగా మనం చూస్తున్నాం కదా. మరి ఈ తల్లి కడుపులో నుండి పుడుతుంటున్నప్పుడు ఆ వ్యక్తి నపుంసకులుగా ఎలా పుడుతున్నారంటే, వారు పుడుతుంటున్నప్పుడు మరి పుట్టుకలో ఏదో చిన్న ప్రాబ్లం రావడం ద్వారా కావచ్చు, అలా నపుంసకులుగా తయారైపోతుంటున్నారు. అలాగనే రెండో విధమైన నపుంసకులు ఎవరు అని మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 39:7వ వచనంలో చూస్తున్నాం, వీరు బలవంతంగా నపుంసకులుగా చేయబడినవారు. వారు అంతా బరాబరే ఉంది, వారు సంసారం చేయగలరు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, రాజుల యొక్క దగ్గర ఉంచుకోవడానికి కొరకు, మరి వారి యొక్క ఇళ్లల్లో వారు ఉండడం కొరకు బలవంతంగా కొంతమందిని తీసుకెళ్ళేసి తన పనివారిగా పెట్టుకొని వారి నపుంసకులుగా తయారు చేసి మరి పనిలో పెట్టుకునేవారు. ఎందుకంటే అక్కడ తనకున్న యొక్క కుటుంబంలో కానీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఈ యొక్క వ్యక్తుల్ని కేవలం ఒక పనివారిగా మాత్రమే అక్కడ పెట్టుకొని వీరు నపుంసకులుగా చేసి అక్కడ ఉంచుకునేవారు. ఇది మనందరికీ అర్థమైన విషయమే. దీని గురించి మరి ఎక్కువ మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ మనకు వచ్చిన యొక్క ప్రశ్న ఏంటిదంటే, తమకు తాము నపుంసకులుగా చేసుకున్నవారు ఎవరు అన్నదే ఇక్కడ మనకున్న యొక్క ఆలోచన. తనకు తాను నపుంసకులుగా మరి చేసుకున్నవారు ఎవరు? తనకు తాను నపుంసకులుగా అంటే, ఉదాహరణకి ఒక వ్యక్తి మరి ఏదో ఒత్తిడి వల్ల ఒక వ్యక్తి ఒత్తిడి చేస్తే ఆ ఒత్తిడి వల్ల నపుంసకులుగా చేసుకున్నారు అనుకుందాం. అప్పుడు వాడు మరి తనకు తాను చేసుకున్న వ్యక్తి కింద ఎలా పడతాడు? కాదు కదా. అలాగనే ఒక వ్యక్తి బలవంతంగా చేసిన దాన్ని ఏమంటారు అంటే, చేయబడిన వారు అన్న లెక్కలోకి వాళ్ళు వస్తారు. చేయబడిన వారి లెక్కలకు వాళ్ళు వస్తలేరు. వీళ్ళు తమకు తామే చేసుకున్నారు అనే ఒక మాటను ఎందుకు వాడారు ఇక్కడ అని మనం చూసినట్లయితే, అసలు తమకు తాము ఏ రీతిగా నపుంసకులుగా చేయబడుతుంటున్నారు అంటే మనకు ఇది అర్థం కాకుండా కొంతమంది దాని గురించి ఆలోచన చేస్తుంటున్నారు, ఇది ఏంటిది అని. నేను కూడా ఈ విషయంలో చాలా ఆలోచన చేసినప్పుడు నాకు అనిపించింది, అసలు ఎవరు తనకు తాను ఏ రీతిగా నపుంసకులుగా చేసుకుంటారు? తల్లి కడుపులో పుట్టేటప్పుడు నపుంసకులుగా చేయబడ్డారు అంటే దాని గురించి పెద్ద ఆలోచన చేయవలసిన అవసరం లేదు. రెండవది, బలవంతంగా చేయబడుతున్నారంటే ఆలోచన చేయవలసిన అవసరం లేదు. కానీ ఈ 3వ నపుంసకులు మరి తనకు తాను ఏ రీతిగా నపుంసకులుగా చేసుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు చేసుకున్నారు
అంటే ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని కొరకు అన్న యొక్క మాట కనబడుతుంది ఇక్కడ. ఏంటంటే పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తాము నపుంసకులుగా చేసుకొని నపుంసకులు గలరు అంటున్నాడు. అంటే ఏంటి? పరలోక రాజ్యం నిమిత్తం, పరలోక రాజ్యం వెళ్ళడం కొరకు, పరలోక రాజ్యంలో ఉండడం కొరకు ఈ నపుంసకులు ఎవరై ఉన్నారు? అసలు ఈ తమకు తాము నపుంసకులుగా ఏ రీతిగా చేసుకుంటున్నాం అని మనము ఆలోచన చేసినట్లయితే, ఇది నేను మీతో మనవి చేస్తున్నది ఏంటంటే, ఈ నపుంసకత్వం శరీర సంబంధమైనది కాదు. పరలోక రాజ్యం కొరకు మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో, పరలోక రాజ్య సంబంధమైనది ఏదైతే ఉందో, పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళాలంటే శరీర సంబంధమైనవి ఎప్పుడు కూడా మరి పరలోక రాజ్యం మనకి తీసుకువెళ్ళదు. శరీర సంబంధమైన నపుంసకత్వాన్ని చేసుకున్నట్లయితే ఆ వ్యక్తి పరలోక రాజ్యం ఏ రీతిగా చేరుతాడు? శరీర సంబంధమైనది పరలోక రాజ్యం చేరదని క్లుప్తంగా మనందరికీ తెలుసు. మరి ఇక్కడ శరీర సంబంధమైనది యొక్క పరలోక రాజ్యం చేరది అని మనం అనుకుంటున్నప్పుడు, ఈ మూడో రకమైన యొక్క నపుంసకత్వం శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైన యొక్క నపుంసకత్వం అయి ఉంటుంది. ఇది అనగా తన్ను తాను సమర్పించుకోదగినది, తనకు తాను సమర్పణ చేయగలిగినది. ఇది నపుంసకత్వం. ఇది శరీరముతో పని లేదు, శరీరానికి దీనికి సంబంధం లేదు. ఈ తల్లి కడుపులో నుండి పుట్టినవాడు కావచ్చు, లేకుంటే బలవంతంగా చేయబడిన వాడు కావచ్చు, వీడు శరీర సంబంధంగా లేకుంటే వాడు నపుంసకులుగా చేయబడ్డారు. కానీ అది శరీర సంబంధమైన లేకుంటే భౌతిక సంబంధమైన నపుంసకత్వం అని చెప్పి మనం గమనించవచ్చు. కానీ తనకు తాను చేసుకున్న యొక్క నపుంసకత్వం ఏంటిది అంటే శరీర సంబంధమైనది కాదు, ఇది ఆత్మ సంబంధమైన నపుంసకత్వం. ఆత్మ సంబంధమైన నపుంసకత్వం దేని కొరకు చేసుకుంటున్నాడు ఈ వ్యక్తి అంటే, పరలోక రాజ్యము నిమిత్తమై, పరలోక రాజ్యము ఆ వ్యక్తి ఉండాలి అన్న ఉద్దేశం కొద్ది వీడు నపుంసకత్వం చేసుకుంటున్నాడు. ఒక విషయం మనం అర్థం చేసుకుందామండి. మరి ఈ పరలోక రాజ్యంలో ఉన్నవారంతా నపుంసకులేనా? అంటే ఇప్పుడు పరలోక రాజ్యం వెళ్తున్న యొక్క వ్యక్తులంతా నపుంసకులేనా? కేవలం నపుంసకులే పరలోక రాజ్యం వెళ్తారా అని మనం చూసినట్లయితే అది కూడా కరెక్ట్ కాదండి. ఎందుకు అంటే పరలోక రాజ్యం వెళ్ళాలంటే నపుంసకత్వం మాత్రమే కాదు, కానీ ఏ నపుంసకత్వం కావాలి? ఆత్మ సంబంధమైన నపుంసకత్వం కావాలి. ఆత్మ సంబంధమైన నపుంసకత్వం మనం చేసి ఉన్నట్లయితే అలా ఆ వ్యక్తి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎందుకు అంటే ఆ వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలో నపుంసకులు మాత్రమే ఉంటారు. అక్కడ నపుంసకులుగానే మాత్రమే ఉంటారు. నపుంసకులు మాత్రమే కాదండి, నపుంసకులుగా మాత్రమే ఉంటారు అక్కడ దేవుని యొక్క రాజ్యంలో. అయితే ఈ ఆత్మ సంబంధమైన యొక్క ఈ నపుంసకత్వం గురించి మనం కొన్ని విషయాలు ఇంకొంచెం మనం ముందుకు తెలుసుకుందాం. నేను ఎందుకు ఆ రెండింటిని వివరించకుండా ఈ మూడో దాన్ని వివరిస్తున్నానంటే, రెండోది మనందరికీ ప్రశ్నగా లేదు, మూడోది మాత్రమే మనందరికీ ప్రశ్నగా ఉంది. కాబట్టి ఈ మూడో దాని గురించి నేను ఎక్కువ మీతో వివరించవలసిన అవసరం ఉంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం దాని 11వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ కనబడుతుంటుంది. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చారని నన్ను అడిగెను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. ఏమంటున్నాడు ఇక్కడ? అయ్యా ఈ తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఎవరు అని యోహాన్ గారు అడుగుతుంటే, అందులో ఒక వ్యక్తి చెబుతున్నాడు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. నపుంసకత్వము అనేది మనం ఏదో అలా మాట్లాడుతున్నాం, కానీ నపుంసకత్వం అనేది పరలోక రాజ్య సంబంధమైన నపుంసకత్వం అనేది మహాశ్రమల నుండి మరి మొదలవుతుంది. ఇక్కడ ఈ భూమి మీద ఉన్న తర్వాత ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు దేవుని కొరకు అవన్నీ భరించి శ్రమ పొంది దేవుని కొరకు సమర్పణ చేసుకునే ఒక వ్యక్తి ఈ లోక సంబంధమైన పెంటతో సమానమని, ఈ లోక సంబంధమైన ఈ శరీర కోరికలు అన్నీ వ్యర్థమని, ఈ లోక సంబంధమైన మరి ఆలోచనలు, మరి ఈ శరీరాన్ని పోషించుకునే విధానం అది వ్యర్థమని, ఈ లోకంలో పాపం, వ్యభిచారం అదంతా కూడా తప్పని వారు అవన్నీ గమనించి ఆత్మ సంబంధమైన వాటి కొరకు పోరాడుతూ
పరలోక రాజ్యం నిమిత్తమై ఎదురు చూచిన యొక్క వ్యక్తులు వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీళ్ళు గొర్రెపిల్ల యొక్క రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కున్నవారు వీళ్ళు. గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఎలా ఉతుక్కుంటారండి? అసలు గొర్రెపిల్ల రక్తం అంటే ఏంటిది? మనం ఒక విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. గొర్రెపిల్ల రక్తంలో ఒక వ్యక్తి వస్త్రాలను ఉతుక్కుంటే ఆ రక్తము మరి మనిషిని తెలుపు ఎట్లా చేస్తుందండి? ఎరుపు చేస్తుంది. కానీ అక్కడ ఆ వస్త్రాలను తెలుపు చేస్తుంది అంటే ఎలా చేస్తుంది? అది ఎరుపు చేస్తుంది కదండి. మరి ఇక్కడ గొర్రెపిల్ల రక్తంలో ఉతుకబడిన తర్వాత ఆ వ్యక్తి మరి ఎరుపు కాదు కానీ తెలుపు అవుతున్నాడు. అసలు ఎలా తెలుపు అవుతున్నాడు? తెలుపు పరిశుద్ధకు సాదృశ్యం కనబడుతుంది. తెలుపు మరి నీతిగా పరిశుద్ధతగా జీవించే విధానాన్ని మనకు అక్కడ చూపిస్తుంది. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రియ మిత్రులారా, ఈ లోక సంబంధమైన అపవిత్రమైన వాటిని మరి తీసివేసుకొని ఓర్చుకొని వాటిని అన్నిటిని జయించి యోసేపులాగా వాటిని జయించి ఆ వ్యక్తి తనకు తాను దేవుని కొరకు నిలబడ్డాడు. చూచారండి, వారేనండి ఈ యొక్క గొర్రెపిల్ల రక్తంలో కడగబడినవారు. అనగా పరిశుద్ధులుగా తాము చేసుకున్నవారు. శరీరాన్ని కాపాడుకున్నారు, తాను ఈ లోకంలో ఈ యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నారు, నీతిని కాపాడుకున్నారు, దేవుని మాటను కాపాడుకున్నారు. ఇలాంటి యొక్క వ్యక్తులు తప్పకుండా మరి గొర్రెపిల్ల రక్తంలో కడగబడినట్లే. అసలు గొర్రెపిల్ల రక్తం అంటే ఏంటిదండి? గొర్రెపిల్ల అంటే క్రీస్తు. ఓకే, రక్తం అంటే ఏంటిదండి? ఇక్కడ నన్ను తినువాడు జీవిస్తాడు అని రాయబడి ఉంది. ఆయన్ని ఎలా తినగలుగుతాం మనం? గొర్రెపిల్ల రక్తము ఏ రీతిగా మనను బ్రతికిస్తుంది? గొర్రెపిల్ల రక్తము ఏ రీతిగా శుద్ధిపరుస్తుంది? యేసు ప్రభు చెప్పిన మాటలను మనం గమనించినట్లయితే ప్రియ మిత్రులారా, ఆయన రక్తం ప్రతి పాపంని కడుగుతారు. ఆయన రక్తం అంటే ఏంటిది? అసలు ఈ గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు కదా. అసలు ఆయన రక్తం అంటే ఏంటంటే ఆయనలో జీవం ఉండేను. యోహాను సువార్త 1:1 చూస్తే ఆయనే వాక్యమై ఉన్నాడు. అనగా ఈ గొర్రెపిల్ల రక్తము అంటే వాక్యం. ఈ వాక్యము మనుషులను శుద్ధి చేస్తుంది. వాక్యం చేత కడగబడతాడు. వాక్యం చేత ఆ వ్యక్తి పరిశుద్ధుడుగా అవుతాడు. ఈ వాక్యము వారిని మారుస్తుంది. తమ యొక్క పాప జీవితముల నుండి వారిని విడుదల చేస్తుంది. అందుకొరకే ఈ గొర్రెపిల్ల రక్తములో ఉతకబడిన వారు అని మనం అంటున్నాం. ఈ గొర్రెపిల్ల రక్తంలో ఉతకబడుట అంటే యేసయ్య వాక్యం చేత పరిశుద్ధపరచబడిన వారు, తామే పరిశుద్ధులుగా చేసుకున్నవారు. ఏ వ్యక్తి బలవంతం చేయరండి ఈ యొక్క పరిశుద్ధులుగా అవడం కొరకు. ఏ వ్యక్తి బలవంతం చేస్తే అయ్యేటది కాదు. కానీ తనకు తానే మారుమనసు పొందుకొని తనకు తానే పరిశుద్ధులుగా మార్చబడాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. తనకు తాను పరిశుద్ధులుగా మార్చబడాలి, తనకు తాను మంచి భక్తులుగా మారాలి. బలవంతంగా చాలామంది బలవంతంగా మత మార్పులు చేస్తున్నారని మాట్లాడతారు. కానీ బైబిల్ ఎక్కడ కూడా బలవంతంగా చేయమని చెప్పలే. ఏం చెబుతుందంటే తనకు తాను మారుమనసు పొందుకోవాలి. దేవుడు ఒక్క మాట చదివిస్తే చాలండి, ఈ ప్రపంచం ఒకేసారి మారిపోతుంది. కానీ ఎందుకు చదివి ఇవ్వడం లేదు? ఎందుకు ఆయన ఆజ్ఞ ఇవ్వడం లేదు అంటే ఇక్కడ తనకు తానే మారుమనసు పొందుకోవాలి, బలవంతం కాకుండా. గొర్రెపిల్ల యొక్క రక్తములో ఉతకబడాలి. ఆ ఉతకబడిన వారే మరి పరిశుద్ధులుగా మార్చబడతారు. ప్రయాణికులారా, ఈ ఉతకబడిన యొక్క వ్యక్తులు మాత్రమే అక్కడ మరి కనబడుతుంటున్నారు అన్న సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మనం కిందికి ఇంకా 15వ వచనం కిందికి చూసినట్టయితే, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి భాగాల్లో ఆయన ఆలయములో సేవించుతున్నారు. ఏం చేస్తున్నారండి? దేవుని యొక్క సింహాసనం దగ్గర ఈ వ్యక్తులు మాత్రమే సేవించుతూ ఉన్న యొక్క వ్యక్తులు కనబడుతున్నారు. అసలు ఆయన సింహాసనం ఎక్కడ ఉంది? ఆయన సింహాసనము దేవుని యొక్క రాజ్యంలోనండి. ఆయన యొక్క రాజ్యంలోకి ఏ వ్యక్తి అయితే వెళ్తున్నాడో అక్కడ ఆ వ్యక్తులు మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారన్న సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వారని రాయబడి ఉంది. మనం 2 కొరింథీయులకు 11:2 మనం చూస్తున్నాం కదా. మరి ఒకే పురుషునికి ఈ స్త్రీ ప్రదానం చేయబడాలా? పురుషుడు ఒక్కడు ప్రదానం చేయబడాలా? అవునండి, ఈ ఒకే పురుషునికి ప్రదానం చేయబడుట అంటే దాని అర్థం సమర్పించబడుట. అనగా దేవునికి మాత్రమే సమర్పించబడిన యొక్క వ్యక్తి అయి ఉండాలి. ఇక్కడ దేవుడికి మాత్రం అనగా సృష్టికర్త అయిన యొక్క వ్యక్తికి మనం సమర్పించుకునే యొక్క వ్యక్తులుగా ఉండాలి. దీన్ని సమర్పణ జీవితం అని కూడా మనం పలకొచ్చు. ఈ సమర్పణ జీవితం కలిగిన యొక్క వ్యక్తే
మరి ఈ నపుంసకులు అన్న యొక్క మాటను మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన మిత్రులారా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనకు మాత్రమే మనం సొంతమై ఉండాలి, ఆయన వ్యక్తులుగానే మాత్రమే సమర్పించుకొని ఉన్న యొక్క వ్యక్తిగా ఉండాలన్నది దాని అర్థం. ప్రకటన గ్రంథం దాని 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే అలాగనే వారు పరిశుద్ధంగా మార్చబడిన వారు కూడా ఉన్నారు ప్రియమైన మిత్రులారా. ఈ అపవిత్రపరచుకున్న వారుగా మనం ఉండకుండా మరి పవిత్రులుగా ఉన్న యొక్క వ్యక్తులు దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు. వీరే తామే మరి నపుంసకులుగా మార్చుకున్నారన్న సంగతి ఇక్కడ మనము అర్థం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం దాని 26వ వచనం చూస్తే దేవుని యొక్క కన్యక అనగా దేవుని యొక్క సంఘం ఎట్లా ఉండాలని కోరుకున్నాడంటే కలంకము లేని దానిగా ఉండాలా. ఈ సంఘం అంటే పరిశుద్ధంగా, అపవిత్రత లేకుండా, కలంకం లేకుండా మరి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ మరి ఉన్నట్లయితే ఆ వ్యక్తి మాత్రమే మరి ఈ యొక్క నపుంసకులు అన్న సంగతి గమనించాలి. పరిశుద్ధంగా ఉన్నవాళ్ళు, ఈ ఆత్మ సంబంధమైన నపుంసకులు, వీళ్ళు శరీర సంబంధమైన నపుంసకులు కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఆత్మ సంబంధమైన నపుంసకులు అంటే తాము దేవునికి సమర్పించుకొని పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుంటున్న యొక్క వ్యక్తులు మాత్రమే అన్న సంగతి ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం చూస్తున్నాం కదా. ఏషాపును అన్నాడు ఇక్కడ వ్యభిచారి అన్నాడు. ఏషాపు వ్యభిచారం చేశాడా లేకుంటే కేవలం ఒక చిక్కుడుగాయ కూరను ఆశించాడా? చిక్కుడుగాయ కూరను ఆశించినందుకే తనను వ్యభిచారి అన్నాడు దేవుడు. ప్రియమైన మిత్రులు, ఒక విషయం గమనించండి. వ్యభిచారం చేస్తే వ్యభిచారం ఓకే, మరి చిక్కుడుగాయ కూరను ఆశించడం వ్యభిచారం ఏందండి? ఎందుకు ఈ ఏషాబును వ్యభిచారి అనే ఒక మాటను పలికారు ఇక్కడ? వ్యభిచారి అంటే ఈయన చేయగలిగినాడా? వ్యభిచారం అంటే ఏంటిది అనగా దేవుణ్ణి తప్ప ఇంకొక దానికి మరి తలంచినవాడు, ఇంకొక దాన్ని ఆశించేవాడు, ఇవ్వబడ్డది తప్ప ఇంకొక దానికి ఆశించే ఒక వ్యక్తి తన్నే వ్యభిచారి అన్నారు. అలాగనే చూసినట్టయితే మనము బబులోను గురించి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆ మహాబబులోను కూలిపోయాను అని మనం ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం కదా. ప్రకటన గ్రంథం 18:2వ వచనంలో చూస్తున్నాం కదా. 18:2లో ఇక మహాబబులోను గురించి వ్రాస్తూ ఇది విగ్రహారాధనకు మరి ఉనికి పట్టు. అది ఆ బబులోను మహావేశ్య ఒక మద్యం మత్తులో, విశారమైన మద్యం మత్తులో ఉండిపోయింది. అది అంటే ఏంటిది? ఏ మత్తు ఇది? ఈ లోక సంబంధమైన పాపము, ఈ లోక సంబంధమైన ఆశలు కలిగిన యొక్క వ్యక్తులు అంతా కూడా మహాబబులోనే. అబద్ధాలు ఆడి లంచాలు తీసుకుంటున్న యొక్క వ్యక్తులు మహాబబులోనుకు సంబంధించిన వాళ్ళే. దైవ సేవకులుగా ఉండి మరి దేవుని యొక్క పనికి కూడా మరి డబ్బులు అడుగుతున్న వారు ఉన్నారు చూసారా, వీళ్ళు వాళ్ళే. సంస్థల నుండి తప్పుడు లెక్కలు రాసి డబ్బులను అక్రమంగా తీసుకునే వ్యక్తులు మహావేశ్యలే. ప్రియమైన మిత్రులారా, వీళ్ళంతా ఎవరు అంటే తమకు తామే వారే ఏమైపోయినారు? అపవిత్రమైపోయినారు. ప్రకటన గ్రంథం 3:4 ప్రకారం వారే అపవిత్రతలుగా మారిపోయారు. వాళ్ళు మహావేశ్యగా ఉన్నారు, ఆ మహాబబులోనుగా మారిపోయారు. అలాంటి వాళ్ళు ఎప్పటికి కూడా దేవుని యొక్క రాజ్యం చేరరు అన్నది నేను మీ ముందు పెడుతున్నాను. ఏషాబును మరి వ్యభిచారి అయితే కాదు, కానీ ఆశించినందుకు. ఈరోజు దేవుడు కోరుకుంటున్నది ఏంటిది అంటే దేవుణ్ణి తప్ప నువ్వు దేన్ని ఆశించినా, దేవుని పేరు చెప్పి దేన్ని తోడుకున్నా, దేవుని పేరు చెప్పి ఎవరి దగ్గర మరి లాభం ఆశించినా అది ఒక వ్యభిచారం కిందికి లెక్క అండి. అలాంటి ఒక వ్యక్తి ఈ దేవుని యొక్క రాజ్యం చేరరు. వీరును మరి దేవుని కొరకు సమర్పించుకున్న యొక్క నపుంసకులుగా చేయబడరు అన్న సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ప్రియమైన మిత్రులారా. మత్తయి సువార్త 22వ అధ్యాయం దాని 30వ వచనం చూస్తే అక్కడ మాట్లాడుతూ దేవదూతల గురించి మాట్లాడుతూ అక్కడ ఒక మాట అన్నాడు, పరలోక రాజ్యములో పెళ్లిలు లేవు, పెళ్లిలు చేసుకొనరు. అక్కడ సంసారం ఉండదు, అక్కడ పెళ్లిళ్ళు చేసుకోరు. పరలోక రాజ్యంలో పరిశుద్ధులుగా మాత్రం ఉంటారు. అక్కడ ఇంకొక మాట అన్నాడు, దేవదూతల వలె ఉంటారు అని రాయబడి ఉంది. దేవదూతల వలె ఉంటారు అంటే ఇప్పుడున్న యొక్క దేవదూతలు కూడా ఏమై ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి, నపుంసకులై ఉన్నారు.
ఇప్పుడు మనకు కనబడుతున్న యొక్క దేవదూతలు, మనకున్న యొక్క దేవదూతలు కూడా నపుంసకులే. అంటే దేవుడి కొరకు సమర్పించుకొని దేవుని సన్నిధిలో రాత్రి భాగాల్లో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధన చేస్తున్న యొక్క వ్యక్తులే ఈ నపుంసకులు. ఆ దేవదూతల వలె తిరిగి ఈ సమర్పించుకునే యొక్క వ్యక్తులు అక్కడ ఉండబోతున్నారు. వారు దేవుని ఆరాధన చేస్తూ దేవుని సన్నిధిలో రాత్రి భాగాల్లో దేవుని స్తుతిస్తూ ఉంటారు. పాపం ఉండదు అక్కడ. పరలోక రాజ్యంలో పెళ్లిలు ఉండవు. వాస్తవానికి మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ ఇది ఏది ఉండదు. అంటే అందరూ కూడా మరి దేవుని రాజ్యంలో నపుంసకులుగా ఉండబోతున్నారు అన్నదే మేము నేను ఉంచుతున్నాను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, మొదటి నపుంసకులు తల్లి కడుపులో నుండి పుడుతున్నప్పుడు నపుంసకులుగా అయ్యారు. రెండో రకపు నపుంసకులు మరి బలవంతంగా మరి చేయబడిన వారు రెండో రకపు నపుంసకులు. మూడో రకపు నపుంసకులు ఎవరు అంటే ఇక్కడ దేవుని యొక్క రాజ్యములో రేపు ఉండేవారంతా కూడా నపుంసకులే అన్న సంగతి మనం గమనించాలి. దేవుడి రాజ్యంలో ఎంతమంది ఉంటున్నామో, దేవుని రాజ్యంలో ఎవరైతే ఉంటున్నారో వారంతా కూడా నపుంసకులుగా మరి చేయబడుతున్నారు. నపుంసకులు అనే సంగతి ఇక్కడ మనం చూస్తున్నాం. అదే లోకసువార్త 20:34 వచనంలో కూడా మనం చూస్తున్నాం. ఈ లోకంలో చాలామంది ఎలాగున్నారు అంటే నోహాబు కాలంలో జరిగినట్లుగా మరి ఎలా ఉంటుందట, ఆ జల ప్రళయము వచ్చేంత వరకు కూడా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇండ్లు కడుతుంటున్నారు. మరి వాళ్ళ పని అదే, పెళ్ళిళ్ళు, ఇండ్లు కట్టడం, తాగుడు, తినడం. ఇవే చాలా ప్రాముఖ్యమని అనుకుంటున్నారు. ఈ దేవుని యొక్క రాజ్యం చేరాలి అంటే అది ముఖ్యం కాదండి. దేవుని రాజ్యం మనం చేరాలంటే కేవలం ఆత్మ సంబంధమైన యొక్క నపుంసకులుగా మన హృదయం మార్చబడాలి. శరీరాన్ని నపుంసలుగా చేసుకోమని నేను చెప్పడం లేదు, కానీ శరీరాన్ని నలగొట్టాలా, వచ్చే కోరికలు చంపేసుకోవాలా, మనకు మనం చేసుకున్న నపుంసకులుగా మనం మార్చబడతాం. దేవుని రాజ్యం కొరకు మరి సంపాదించుకునే నపుంసకులుగా తయారవుతాం. యోసేపు మరి ఏ రీతిగా సమర్పించుకున్నాడో అదే రీతిగా మనము సమర్పించుకోగలిగిన ఒక వ్యక్తిగా మనం ఉండాలి. ఇక్కడ ఈ నపుంసకులు అంటే మనం దేవుని కొరకు సమర్పించిన వారు అన్న సంగతి మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయితే దేవుని రాక సమీపించింది. ఆ దేవుని రాక కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి తను తాను కాపాడుకుంటూ, తన పవిత్రను కాపాడుకుంటూ దేవుని రాజ్యం కొరకు మనం ఎదురు చూసినట్లయితే మనమే నిజమైన నపుంసకులం. దేవుని రాజ్యంలో మనమంతా కూడా మరి నపుంసకుల్లాగానే ఉంటున్నాం. అట్లని చెప్పేసి భౌతిక సంబంధమైన నపుంసకులను మనం చిన్న చూపు చూడమని కాదు. భౌతిక సంబంధమైన నపుంసకులు చూడండి, ఆ మొదటి తల్లి కడుపులోని పుట్టిన యొక్క నపుంసకులు వారు కాదండి, కానీ దేవుని సృష్టిలో పుట్టారు, నపుంసకులుగా పుట్టారు. అలాంటి వ్యక్తులను చూసినప్పుడు మనం కించపరచడం సరి అయింది కాదు. వారు కూడా మరి ఇక్కడ మనం చూసినట్టయితే అయ్యగారు మరి తల్లి కడుపులో పుట్టిన వాళ్ళు ఉన్నారు, బలవంతంగా చేయబడ్డ వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు వెళ్తారా దేవుని సన్నిధికి? అవును, వాళ్ళు కూడా వెళ్తారు. నపుంసకులు అనే ఒక మాట మరి ఈ ముగ్గురికి వర్తిస్తారు. కానీ అందులో విధానాలు వేరువేరు అయినప్పటికీ కూడా మరి వీళ్ళలో మరి తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్న శరీర సంబంధమైన నపుంసకులు కూడా వాళ్ళు దేవుడి రాజ్యం చేరగలుగుతారు. ఎందుకు అంటే వారు హృదయాన్ని కాపాడుకున్నట్లయితే, దేవుని కొరకు సమర్పించుకొని యేసు ప్రభుని అంగీకరించి ఈరోజు చాలామంది ఉన్నారండి భౌతిక సంబంధమైన నపుంసకులు, చాలామంది ఉన్నారండి శరీర సంబంధమైన నపుంసకులు అని చెప్పేసి తనకు తను ఏదో ఆడుకోవడానికో ఇళ్ళను వాళ్ళ దగ్గర హీనంగా అవ్వడం కొరకు దేవుడు పుట్టియలే. నపుంసకులుగా మరి అవడానికి కారణం ఏంటిది అంటే దేవుని రాజ్యాన్ని వెతకం కొరకు, రేపు దేవుని రాజ్యంలో ఇలాగనే ఉంటామనే ఒక తర్పీదు కొరకు. దేవుని రాజ్యములో ఇప్పుడు నపుంసకులుగా ఉంటున్న నీవు కూడా దేవుని రాజ్యంలో చేరుతావు అంతే. కానీ నేను నపుంసకుని పుట్టాను, నేను నపుంసకుని అని చెప్పి బాధపడడానికి కాదు. నీ వెనుక ఒక రహస్యం ఉంది. నీవు ఒకవేళ నపుంసకుడిగా నీ యొక్క తల్లి కడుపులో పుట్టడానికి కారణం ఏంటిది అంటే దేవుని రాజ్యంలో నువ్వు తప్పకుండా వారసుడిగా ఉండాలి అన్నదే దేవుని కోరిక. మరి నపుంసకులుగా పుట్టినంత మాత్రాన దేవుని రాజ్యంలో ఉంటావా? కాదండి.
యేసయ్య దగ్గరికి వెళ్ళేసి దేవా నేను పాపినని ఒప్పుకొని ఆయన నామమున బాప్తిసం తీసుకొని ఆయన వాక్యానుసారంగా నువ్వు నడిచినట్లయితే నీవు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్తావు. మరి వీళ్ళ రెండవ వ్యక్తి సంగతి ఏంటి? రెండవ యొక్క వ్యక్తి అనగా బలవంతంగా చేయబడిన వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ సంగతి ఏంటి? అవునండి, వారు కూడా శరీర కోరికలు చంపుకొని వాళ్ళతో ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళు బలవంతంగా చేయబడిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేరు కూడా. నిజంగా అలాంటి యొక్క వ్యక్తులు బలవంతంగా కూడా నపుంసకులుగా తయారవుతున్న యొక్క వ్యక్తులు, తయారైన యొక్క వ్యక్తులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు దేవుడికి వారసులే, దేవుడి రాజ్యానికి వెళ్ళగలుగుతారు. అట్లని చెప్పేసి దేవుడిని నమ్మకుంటేనే వెళ్తారని చెప్పడం లేదండి. ఆయన నామమున బాప్తిసం తీసుకున్నట్లయితే మీరు కూడా వెళ్తారు. ఇప్పుడు ఈ 3 రకాల యొక్క నపుంసకులు కూడా మరి దేవుని రాజ్యం కొరకు మాత్రమే మనము ఆయన నామమున బాప్తిసం తీసుకొని మారుమనసు పొంది ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని ఆయన రాజ్యాన్ని మనం చేరినట్లయితే, వెతికినట్లయితే మనము దేవుని రాజ్యంలో అందరం కూడా నపుంసకులుగానే ఉండబోతున్నాం. ఇప్పుడు నపుంసకులుగా ఉన్నవారులారా మీరు సంతోషించండి. ఎందుకంటే దేవుని రాజ్యమును అందుకోవడానికి చాలా దగ్గర మెట్టులో ఉన్నారు, మీరు మొదటి మెట్టులో ఉన్నారు. అందుకొరకే దాని గురించి చింతించడం తప్పు. అట్లని చెప్పేసి ఈ యొక్క నపుంసకులుగా ఉన్నామని చెప్పేసి చాలామంది నపుంసకులు కూడా మరి దేవుడికి విరోధమైన పనులు చేస్తున్న వారు ఉన్నారు. చాలా తప్పండి. నపుంసకులుగా మరి తను కాపాడుకోవాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి యొక్క వ్యక్తులు తప్పకుండా దేవుని యొక్క రాజ్యానికి చేర్చుకుంటాడు. కనుక మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మొదటి రకం నపుంసకులు తల్లి కడుపులో ఉండి పుట్టినవారు, రెండో రకం నపుంసకులు బలవంతంగా చేయబడిన వారు, మూడో రకం తనకు తాను దేవునికి సమర్పించుకొని శరీర కోరికలన్నీ చంపివేసుకొని ఆత్మ సంబంధమైన నపుంసకులుగా మార్చబడినవారు. ఇటు వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.